ఏలూరులో దారుణం జరిగింది. రామకోటి ప్రాంతంలో భర్తపై దాడి చేసి భార్యను అత్యాచారం చేశారు ముగ్గురు యువకులు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటన జరిగి 3 గంటల వ్యవధిలోనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇక మద్యం, గంజాయి సేవించి ఆడపిల్లలు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామంటున్న డీఎస్పీ శ్రవణ్ కుమార్తో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. రాత్రి ఏలూరు రామకోటి పరిసర ప్రాంతాల్లో ఒక మహిళ పైన ముగ్గురు యువకులు అత్యాచార యత్నం చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యం రాష్ట్రంలో సంచలనం కలిగించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో డిఎస్పీ శ్రవణ్ కుమార్ గారు దానికి సంబంధించి అన్ని వివరాలు కూడా తెలియజేస్తున్నారు. సార్, మీరు చెప్పండి, ఒక మహిళ మీద అక్కడ పడుకున్నప్పుడు ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసిన పరిస్థితి సంచలనం కలిగించిన పరిస్థితి అయితే వీళ్ళని ఎప్పుడు అదుపులో తీసుకున్నారు? వీళ్ళు ఎందువల్ల, అది ఏ సందర్భంలో అత్యాచారం చేశారని మీ దృష్టి వచ్చింది? ఈ 17వ తారీఖు నాడు రాత్రి సమయంలో సుమారు 1 గంట టైంలో మనకి సమాచారం వచ్చిందండి. సమాచారం వచ్చిన వెంటనే పోలీస్ స్టేషన్ నుంచి మేము రామకోటి మైదానం దగ్గరలో బీట్ వాళ్ళని అలర్ట్ చేయడం జరిగింది. ఈ బీట్ వాళ్ళు అలర్ట్ చేసిన వెంటనే కూడా ఇది వాళ్ళని బాధితురాల్ని వెంటనే సేవ్ చేసి ముందు ఆమెను హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఆ తర్వాత ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో ఆ ముద్దాయిల్ని మేము, ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము ఖచ్చితంగా మన ఆఫీసర్లు వెంటనే అటు సాదిక్ ఎస్ఐ గారు, అదేవిధంగా లక్ష్మణ్ ఎస్ఐ గారు మరియు కానిస్టేబుల్స్ వెంటనే స్పందించారండి. చాలా వేగంగా వాళ్ళందరినీ కూడా మేము 4:30 కల్లా వాళ్ళందరినీ ముగ్గురిని కూడా వివిధ ప్రాంతాల్లో సరైన ఊరు పేరు లేని ఒక ముగ్గురు కూడా జులాయి వ్యక్తులే. వాళ్ళు ఈ వేస్ట్ పేపర్స్, వేస్ట్ మెటీరియల్స్ని సేకరించే వాళ్ళు వీళ్ళందరూ. కాబట్టి వాళ్ళ పేర్లు, ఊర్లు లేకపోయినా ఇమ్మీడియట్గా కూడా వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది. సత్వరమే తీసుకొని వాళ్ళందరినీ కూడా మేము విచారించడం జరిగింది. భర్త, మహిళ కూడా కేకలేయడంతో రోడ్డుపైకి వచ్చే వ్యక్తి ఒక అతను రావడంతో వీళ్ళంతా వెళ్ళిపోయారు. అప్పుడు సమాచారం 100కి సమాచారం ఇచ్చిన వెంటనే స్పందించలేదనే కొద్దిగా విమర్శలు కూడా ఉన్నదాన్ని. అది అయితే కరెక్ట్ కాదండి. యాక్చువల్గా ఏమైందంటే సమాచారం వచ్చిన వెంటనే స్పందించబట్టే మేము 5 నిమిషాల్లో, ఎందుకంటే పోలీస్ స్టేషన్ దగ్గరే 5 నిమిషాల్లో వెళ్ళటం జరిగిందండి. అది ఒక్కటే ఆ పొరపాటున కాలర్ ఎందుకో దాన్ని అపోహపడ్డాడు, కానీ ఇది కరెక్ట్ కాదండి. ఎందుకంటే 5 మినిట్స్లో మేము రీచ్ అయ్యాము. వాళ్ళని మేము న్యాప్ చేసాం వాళ్ళందరినీ కూడా. ఎవరైతే ముగ్గురు అత్యాచారం చేసిన యువకులు ఉన్నారో వాళ్ళు మద్యం సేవించారా, లేకపోతే గంజాయి ఏమన్నా సేవించిన ఆడవాళ్ళు ఏమన్నా దొరికారు? లేదండి, గంజాయి ఏమి సేవించలేదండి. ఈ ఏదైతే ఈ శుక్రవారం, శ్రావణ శుక్రవారం నాడు కాబట్టి వీళ్ళిద్దరు కూడా హోటల్లో పనిచేసి కప్పులు కడుతారు కాబట్టి వాళ్ళకి అందరు కలిసి చాలా ఫుడ్ ఇచ్చారు. ఈ ఫుడ్ తినే క్రమంలో ఏమైందంటే వీళ్ళు కూడా బాటసార్లు వెళ్తున్న వాళ్ళని ఈ ముగ్గురు కూడా వాళ్ళు పిలిపించి మాట్లాడుకోవటం, వీళ్ళు తర్వాత అక్కడ వీళ్ళు డిస్కషన్లో మద్యం సేవించాలనే ఒక ప్లాన్ చేసుకొని అప్పుడు మద్యం చేసిన తర్వాత ఈ భోజనం చేద్దామనే ఉద్దేశంతో వీళ్ళు మద్యం తెప్పించుకున్నారండి. వాళ్ళతో పాటు ఈ భర్త, ఈ నలుగురు కలిసి తాగడం జరిగింది. వీళ్ళని అదుపులో తీసుకున్న తర్వాత ఓన్లీ కేవలం మద్యం సేవించినట్టే గుర్తించడం జరిగింది. అయితే గంజాయి గురించి ఏమన్నా సమాచారం ఇచ్చిన పరిస్థితి? ఎందుకంటే గంజాయి విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితుల్లో, ఈ అత్యాచారాలు కూడా పెరుగుతున్న పరిస్థితుల్లో ఆ దిశగా ఏమన్నా విచారించడం జరిగిందా? విచారించామండి ఖచ్చితంగా. ఎందుకంటే మేము వాళ్ళని అదుపులో తీసుకున్న తర్వాత వాళ్ళందరినీ కూడా మేము పర్సనల్గా వాళ్ళ మొత్తం కూడా చెక్ చేసామండి. ఎక్కడ కూడా గంజాయి ఆనవాళ్ళు లేవు. అదేవిధంగా బాధితురాల దగ్గర కూడా అడిగామండి. ఈ విషయం అడిగితే ఆమె ఎప్పుడు కూడా మందు సేవించిన విషయం చెప్పింది, కానీ ఇలా గంజాయి సేవించిన విషయం చెప్పలేదు. వాళ్ళ దగ్గర కూడా ఎటువంటి గంజాయి ఆనవాళ్ళు మాకు దొరకలేదండి. ఇట్లాంటి గంజాయి విషయం మీద మేము ప్రత్యేకంగా డ్రైవ్ చేస్తాం. దాని మీద సపరేట్గా ఉందండి. ఆ బాధితురాల పరిస్థితి ఎలా ఉంది? వీళ్ళని అదుపులో తీసుకున్నారు, రిమాండ్కి పంపించారు. మేము ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాము. జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళిపోయారండి. బాధితురాలు ప్రస్తుతం జనరల్ హాస్పిటల్ వైద్యం సేవలు పొందుతుందండి. ఆవిడ కండిషన్ బాగానే ఉంది ప్రజెంట్ అయితే. పాపం తను గోడ మీద నుంచి దూరటంతో కాళ్ళలోకి చిన్న గాజు మొక్క గుచ్చుకోవడంతో కొంచెం బాధపడుతుంది. హాస్పిటల్ అడ్మిట్ అయ్యింది. ఆ తర్వాత సైంటిఫిక్ ప్రకారం ఆవిడకి ఏదైతే చేయాలో దర్యాప్తు భాగంగా అన్ని చేస్తాం. ఇటువంటి మద్యం, గంజాయి సేవించి అత్యాచారాలు పాల్పడుతున్న వారికి పోలీస్ పరంగా ఎటువంటి హెచ్చరికలు జారీ చేయనున్నారు? కఠినంగా వ్యవహరిస్తాం. అందరూ గుర్తుపెట్టుకోండి, మహిళల పైన ఏ అత్యాచారం అయినా కానీ, మద్యం మత్తులో కానీ, గంజాయి మత్తులో కానీ, లేకపోతే మత్తు లేకుండా కానీ ఆడవాళ్ళని చూసి ఎగబడే ప్రతి ఒక్కళ్ళు కూడా మేము ఈ మీడియా పరంగా తీవ్ర హెచ్చరికలు చేస్తాం. ఎట్టి పరిస్థితిలో మా చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవటం, మీ మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టడం, అదేవిధంగా మీ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయటం, తద్వారా మిమ్మల్ని ప్రతిరోజు వాచ్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి తీవ్రంగా చెప్తున్నాం. ముఖ్యంగా యువతలకి, ఏలూరులో యువతలు చాలా మంది కూడా చాలా ఈజీగా తీసుకుంటున్నారు. ముందే చెప్తున్నాం,
ఎటువంటి పరిస్థితుల్లో ఈవిటీజింగ్ పాల్పడటం కానీ, మహిళలపై ఎంటపడటం కానీ, మహిళలను లొంగబరుచుకోవటం కానీ, ఇట్లాంటి ఏదైనటువంటి చేస్తే కనుక పోక్సో యాక్ట్ ప్రకారం, అలానే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి చట్టం బిఎన్ఎస్ ప్రకారం చాలా తీవ్రంగా పెంచారు. కాబట్టి ఆ చట్ట ప్రకారం కూడా మీకు కఠినమైన శిక్షలు పడతాయి. గుర్తుపెట్టుకొని మీ జీవితాలను పాడు చేసుకోవద్దు. ఈ మత్తుకు అలవాటు పడటం కానీ, లేకపోతే ఆ మహిళల విషయంలో కానీ ఎటువంటి ప్రేమ పేరుతో వంచడం, అదేవిధంగా ఆమె ఇష్టం ఉందని మైనర్ గారిని తీసుకొని వెళ్ళి ఆ పాప తోటి అక్రమంగా సంబంధాలు పెట్టుకోవటం, ఇట్లాంటివన్నీ ఎక్కువ అవుతున్నాయి. దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. అదేవిధంగా ఈ మీడియా, ఎస్పెషల్లీగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను వాడుకొని, ఎస్పెషల్లీ ఫేస్బుక్, ట్విట్టర్, తర్వాత ఇన్స్టా, వీటిలో అపరిచితులతో స్నేహం చేయొద్దని ముఖ్యంగా ఈ యువతను కోరుకుంటున్నాం. ఎందుకంటే రీసెంట్గా కూడా మనకి ఇట్లానే ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక పాపకి ఇట్లానే జరిగింది. తర్వాత అతను మోసం చేసి గర్భవతి చేయడం కూడా జరిగింది. కాబట్టి అందరినీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇట్లాంటివన్నీ కూడా చేయొద్దని. ఈ అపరిచిత వ్యక్తులతో మీరు ఎప్పుడు కూడా ఏ అకౌంట్స్ కూడా మీరు కాంటాక్ట్ అవ్వద్దని మీకు హెచ్చరికలు అదేవిధంగా చెప్తున్నాం. ఎవరైనా మహిళలను రిసీవ్ చేసే ఉద్దేశంతో కనుకుంటే ఏలూరులో ఉంటే మీరు దయచేసి అలాంటి విషయాలు మానుకోండి. ఇలా చూసుకుంటే ఒక యువత పైన అత్యాచారం చేసిన 3 నిందితుల్ని వెంటనే తక్కువ సమయంలోనే అరెస్ట్ చేసాం. అదే రకంగా యువతకి ముఖ్యంగా ఏలూరు నగరంలో కానీ, ఏలూరు నియోజకవర్గం కానీ, జిల్లాలో ఎక్కడైనా సరే ఏదైతే యువత మద్యానికి కానీ, గంజాయికి కానీ బానిసై మహిళల జోలికి వెళ్ళి వాళ్ళ ప్రేమ పేరుతో వంచిస్తాం, లేకపోతే అత్యాచారాలు చేస్తామంటే మాత్రం పోలీస్ శాఖ తరఫున చట్టపరంగా తాట తీస్తా ఉంటున్నారు ఏలూరు డిఎస్పీ శ్రవణ్ కుమార్. ఇది ఇక్కడ పరిస్థితి. ఏలూరు నుంచి కెమెరామెన్ ఆర్కేతో రాంబాబు, ప్రైమ్9 న్యూస్.